హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఆడి క్వశ్చన్ నెంబర్ 1 and 2 అంటే మనకి పబ్లిక్ లో కాంప్లెక్స్ నెంబర్స్ అన్న చాప్టర్ నుండి 2 మార్క్స్ సమ్స్ వస్తాయి. అవి మనకి పబ్లిక్ లో క్వశ్చన్ నెంబర్ 1, 2 ఫస్ట్ 2 క్వశ్చన్స్ గానే వస్తాయి. దానికి సంబంధించి పార్ట్ 1 లో 8 క్వశ్చన్స్ చెప్పాను. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇవాళ కంప్లీట్ చేస్తాను. సరే, జాగ్రత్తగా వినండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆర్ పోలార్ ఫార్మ్ డామ్ షూర్ గా పబ్లిక్ లో అడిగే దమ్మున్న సమ్ము ఈ మోడల్ సమ్. అంటే పోలార్ ఫార్మ్ అని అడగొచ్చు, లేదా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని కూడా అడగొచ్చు. దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫస్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అన్నా పోలార్ ఫార్మ్ అన్నా ఏ రాస్తామంటే ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్, ఇక్కడ ఆర్ ని మాడ్యులస్ అని, థీటా ని యాంప్లిట్యూడ్ అని అంటాం. ఈ రెండు కలిపి ఉన్నది ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్ని ఏమంటామండి? మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాం. మనకి చెప్పాను కదా మీకు 2 మార్క్స్ లో చాలా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, మినిమం 1 మార్క్ అని చెప్పాను. నీకు క్వశ్చన్ ఏ విధంగా చేయాలో తెలియకపోయినా అట్లీస్ట్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని గానీ పోలార్ ఫార్మ్ అని కనిపిస్తే ఈ ఫార్ములా రాసి ఆర్ వాల్యూ కడితే మినిమం 1 మార్క్ వేయడానికి ఛాన్స్ ఉందండి. కాబట్టి మీరు 2 మార్కులు తెచ్చుకోకపోయినా పర్లేదు, ఆ 1 మార్క్ ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవ్వద్దు అని చెప్తున్నాను. సరే, ఒకసారి చాలా ఈజీ, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్. అంటే ఇప్పుడు ఫార్ములాస్ అని గుర్తుపడే విధానం చెప్తున్నాను చూడండి. ఇది మనకి ఆడి తెలిసిందే, ఆల్ సిల్వర్ టీ కప్స్ లో ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ అయినప్పుడు చూడండి, ఫస్ట్ క్వాడ్రెంట్ లో సైన్ థీటా కాస్ థీటా అంటే ఆల్ పాజిటివ్. ఇక్కడ నేను సైన్ కాస్ గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనకి సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూ ఇక్కడ ఉంటది కాబట్టి సైన్ కాస్ గురించే మనం మాట్లాడుకుందాం. ఆల్ పాజిటివ్ అంటే సైన్ కాస్ రెండూ పాజిటివ్. సిల్వర్ లో సైన్ మాత్రమే పాజిటివ్, ఆటోమేటిక్ గా కాస్ నెగిటివ్ అండి. సో సైన్ కి పాజిటివ్, కాస్ కి నెగిటివ్. ఈ కాన్సెప్ట్ వింటేనే సమ్స్ లోకి వెళ్దాం. ఏ సమ్ ఇచ్చినా థీటా వాల్యూ పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి వచ్చేసరికి tan పాజిటివ్ అంటే సైన్ కాస్ రెండు ఏమవుతాయి? నెగిటివ్. కాబట్టి సైన్ థీటా నెగిటివ్, కాస్ థీటా కూడా నెగిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ కాస్ మాత్రమే పాజిటివ్ అండి. ఇక్కడ సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్. ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సైన్ కాస్ రెండు పాజిటివ్ వచ్చినాయంటే మనం సమ్ చేసేటప్పుడు వెంటనే థీటా బిలాంగ్స్ టు Q1 ఫస్ట్ క్వాడ్రెంట్. సైన్ మాత్రమే పాజిటివ్, కాస్ నెగిటివ్ అయితే సెకండ్ క్వాడ్రెంట్. సైన్ కాసు రెండూ నెగిటివ్ అయితే థర్డ్ క్వాడ్రెంట్. సైన్ నెగిటివ్ కాస్ పాజిటివ్ అయితే ఫోర్త్ క్వాడ్రెంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ కాస్ పాజిటివ్, సైన్ పాజిటివ్, రెండూ పాజిటివ్, థర్డ్ క్వాడ్రెంట్ రెండూ నెగిటివ్. సరే, మరి ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉన్నప్పుడు మనకు వచ్చిన థీటా వాల్యూవే కావలసిన థీటా వాల్యూగా తీసుకుంటాం. అది ఎలా చేయాలో సమ్ చెప్తే అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి థీటా ఇజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటా, 180 మైనస్ థీటాగా తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ కోఆర్డినేట్ లో థీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ 5 ప్లస్ థీటా. ఇవే మెయిన్ ఫార్ములాస్ అండి. ఫోర్త్ కోఆర్డినేట్ లోకి వచ్చేసరికి థీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ థీటా అని తీసుకుంటాం. సరే, అంటే ఆల్ఫా అనుకోవచ్చుకొని మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే, కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్ లో థీటా ఇజ్ ఈక్వల్ టు థీటా అని మనకు వచ్చిన థీటాయే కావలసిన ఈ థీటాగా తీసుకుంటాం. సెకండ్ కోఆర్డినేట్ లోకి వచ్చేసరికి అండి థీటా ఇజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటా. థర్డ్ కోఆర్డినేట్ లో మైనస్ 5 ప్లస్ థీటా. ఫోర్త్ కోఆర్డినేట్ లో థీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ థీటా. సరే, ఇవన్నీ నెక్స్ట్ ఫ్రేమ్ సమ్ చెప్తే అర్థమవుతుంది. నెక్స్ట్ కాస్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ బి బై ఆర్. సైన్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఏ బై ఆర్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ మాడ్యులస్ అన్నమాట, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సరే, ఇక్కడ ఒక్క ఫార్ములా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కోఆర్డినేట్ లో సైన్ కాస్ రెండు పాజిటివ్,
సెకండ్ కోఆర్డినేట్ లో సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్, థర్డ్ కోఆర్డినేట్ లో సైన్ కాస్ రెండు నెగిటివ్, ఫోర్త్ కోఆర్డినేట్ లో సైన్ నెగిటివ్ కాస్ పాజిటివ్. ఫస్ట్ కోఆర్డినేట్ లో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా, సెకండ్ కోఆర్డినేట్ లో థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటా, థర్డ్ కోఆర్డినేట్ లో థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై ప్లస్ థీటా, ఫోర్త్ కోఆర్డినేట్ లో థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ థీటా. కాస్ థీటాకు ఫార్ములా ఏ బై ఆర్, సారీ కాస్ థీటాకు ఫార్ములా ఏ బై ఆర్, సైన్ థీటాకు ఫార్ములా బి బై ఆర్, ఆర్ కి ఫార్ములా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంతవరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమ్ లోకి వెళ్దాం. సరే, ముందు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే నీ బుర్రలో ఉండాలి ఎంతసేపు కూడా. ఏంటంటే ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సరే, ఫస్ట్ బిట్ 1 ప్లస్ రూట్ 3i. దీన్ని a ప్లస్ ఐబి తో కంపేర్ చేసుకోండి. a ఈజ్ ఈక్వల్ టు 1. రెండు పాజిటివ్ నోట్ ఈజీగా చేసేయచ్చు ఆరు థీటా కట్టేసి. కానీ మీకు ఈ మెథడ్ అలవాటు చేయాలని ఈ విధంగా చెప్తాను చూడండి. b ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. సరే, ఆర్ వాల్యూ కట్టాలి ఫస్ట్. మనకి ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. సో 1 ప్లస్ రూట్ 3 అంటే రూట్ 4, వాల్యూ 2. అంటే ఎంప్లాయిస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి 2. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాస్ అన్ని కూడా థీటా వాల్యూ పర్ఫెక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఈ ఫార్ములాస్ అన్ని. సరే, కాస్ థీటాకి ఇచ్చిన ఫార్ములా ఏంటి చూడండి. ఇప్పుడు ఏ బై ఆర్, కాస్ థీటా ఈక్వల్ టు ఏ బై ఆర్. అంటే ఏ అంటే ఎంతండి 1 బై ఆర్ అంటే 2. నెక్స్ట్ సైన్ థీటాకి ఇచ్చిన ఫార్ములా బి బై ఆర్, దట్ ఈస్ ఈక్వల్ టు బి వాల్యూ రూట్ 3 బై 2. సరే, కాస్ లో 1 బై 2 ఎక్కడ వస్తుంది? కాస్ 60 వాల్యూ 1 బై 2, కాస్ 60. దీన్ని కాస్ 60 అని రాయొచ్చు, కాస్ పై బై 3 అని రాయొచ్చు, మన ఇష్టం. సైన్ లో సైన్ 60 వాల్యూ రూట్ 3 బై 2. ఇక్కడ థీటా ఎంత వచ్చిందండి 60 వచ్చింది. కానీ మనకు కావాల్సింది అంటే ఇది ఆల్ఫా అనుకో, మనం అందుకే పర్లేదు థీటాగా తీసుకున్నాం. సరే, ఇప్పుడు చూడండి, కాస్ థీటా ఈస్ పాజిటివ్, సైన్ థీటా ఈస్ పాజిటివ్. కాస్ థీటా కామా సైన్ థీటా ఆర్ పాజిటివ్. చూడండి, రెండు ప్లస్ లే వచ్చినాయి మనకి. రెండు పాజిటివ్ అయితే థీటా బిలాంగ్స్ టు Q1. థీటా బిలాంగ్స్ టు Q1. వెంటనే థీటా ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి? థీటా గానే తీసుకోవాలి. అంటే ఎంత థీటా అని చెప్పాను 60. ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 60. ఇప్పుడు మనకు కావాల్సింది therefore మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్, మాడ్యులస్ amplitude form r of cos theta plus I sin theta, that is equal to r value ఎంత వచ్చిందండి 2 of cos theta అంటే 60 plus I sin 60. సో దీంతో ఈ సమ్ కంప్లీట్ అయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మార్క్ మినిమం ఒక మార్క్ తెచ్చుకోవాలి అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి, ఫార్ములా రాసేయండి. ఆటోమేటిక్ గా నీకు తెలిస్తే కాస్ థీటా సైన్ థీటా ఫార్ములా అయింది. మినిమం ఈ రెండు అన్న రాయగలిగితే ఒక మార్క్ పడడానికి ఛాన్స్ ఉందండి. సో 2 మార్కులు కంప్లీట్ గా తెచ్చుకోవాలంటే చివరి వరకు మనం తెచ్చుకోవాలి. ఏమి లేదండి, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాక కాస్ థీటా ఈక్వల్ టు ఏ బై ఆర్, సైన్ థీటా ఈక్వల్ టు బి బై ఆర్. కాస్ థీటా సైన్ థీటా రెండు కూడా పాజిటివ్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ ఇక్కడ థీటా ఎంత వచ్చింది 60 వచ్చింది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఫార్ములా ఏంటంటే r ఆఫ్ cos theta plus I sin theta, 2 ఆఫ్ cos 60 plus I sin 60. సెకండ్ సమ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ సమ్ ఏమి ఇచ్చేయండి -√3 ప్లస్ I, -√3 ప్లస్ I. దీన్ని a ప్లస్ IB తో కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు -√3, b ఈజ్ ఈక్వల్ టు IB. ఏమి లేదంటే 1 ఉన్నట్లు లెక్క. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే -√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. మైనస్ స్క్వేర్ వేస్తే ప్లస్, రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు √4. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి సేమ్ ఇందాకలాగే 2 వచ్చింది.
సరే, ఇప్పుడు ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, కాస్ థీటా. ఆర్ వాల్యూ వచ్చిందని మనకి ఇప్పుడు. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్. ఏ వాల్యూ -√3/2 మైనస్ √3/2. కాస్ లో కాస్ 30 వాల్యూ √3/2 కాబట్టి కాస్ 30. నెక్స్ట్ సైన్ థీటా ఈక్వల్ టు బి బై ఆర్. సారీ, బి ఎంత చూద్దాం ఒకసారి. బి ఎంత అండి 1 బై ఆర్ వాల్యూ 2 అంటే సైన్ లో సైన్ 30 వాల్యూ. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, సైన్ థీటా ఈస్ పాజిటివ్, కాస్ థీటా ఈస్ నెగటివ్. సైన్ థీటా ఈస్ పాజిటివ్ కామా కాస్ థీటా ఈస్ నెగటివ్. అంటే చూడండి, సైన్ పాజిటివ్, కాస్ నెగటివ్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. థీటా బిలాంగ్స్ టు Q1. థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటాగా తీసుకోమని చెప్పాను. అంటే థీటా ఈక్వల్ టు పై అంటే 180 మైనస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి థీటా 30 వచ్చింది. కాబట్టి 180 మైనస్ 30. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 150. సో థీటా వాల్యూ 150, ఆర్ వాల్యూ 2. ఫైనల్ గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దేర్ఫోర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆర్ పోలార్ ఫార్మ్, క్వశ్చన్ లో ఏదైతే అది చేయండి, ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 ఆఫ్ కాస్ 150 ప్లస్ ఐ సైన్ 150. సో ఈ విధంగా మనం సింపుల్ గా చేయొచ్చండి సమస్య. నెక్స్ట్ సమ్ చూద్దాం. దానికన్నా ముందు ఇంతకు ముందు చెప్పిన ఫస్ట్ సమ్ 2017 మార్చిలో అడిగారండి. సెకండ్ సమ్ 2018 మేలో అడిగారండి. ఈ ఫోర్త్ సమ్ 2020 మార్చిలో అడిగారు. సో ఈ సమ్స్ జాగ్రత్తగా చూడండి. థర్డ్ బిట్ -√7 ప్లస్ I ఇంటూ √21. సరే, ఏ ప్లస్ ఐబి తో కంపేర్ చేసుకోండి. A is equal to -√7, B is equal to √21. సరే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, R is equal to root of A square plus B square. అంటే root of A square అంటే -√7 whole square plus √21 whole square. సో మైనస్ స్క్వేర్ వేస్తే ప్లస్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 7 ప్లస్ 21 √28. దీన్ని √28 ఏమని రాయొచ్చండి, 7 ఇంటూ 4 అంటే √7 ఇంటూ √4. √4 వాల్యూ 2 అంటే 2√7 అని రాసుకోవచ్చు ఆర్. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి 2√7. సరే, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాక కాస్ థీటా సైన్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు ఏ బై ఆర్. ఏ వాల్యూ -√7 బై 2√7. √7 క్యాన్సిల్. -1/2 మైనస్ 1/2 కాస్ లో ఆడి ఫస్ట్ సమ్ లో చేసాం కాస్ 60. నెక్స్ట్ సైన్ థీటా ఈక్వల్ టు బి బై ఆర్. దట్ ఈస్ ఈక్వల్ టు బి వాల్యూ √21 బై 2√7. ఈ √7 ఇందులో √3 టైమ్స్ క్యాన్సిల్ అంటే 3 7 21 కదా, 7 3 సో √3/2. ఇది సైన్ లో ఎంత వస్తుందంటే సైన్ 60 వాల్యూ. సరే, సైన్ థీటా ఈజ్ పాజిటివ్, కాస్ థీటా ఈజ్ నెగటివ్. సైన్ థీటా ఈజ్ పాజిటివ్, కాస్ థీటా ఈజ్ నెగటివ్. సో థీటా బిలాంగ్స్ టు Q1. సైన్ ఈజ్ పాజిటివ్, కాస్ ఈజ్ నెగటివ్. సో థీటా ఎందులోకి వస్తుందండి Q1 ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వస్తుంది. సరే, వెంటనే ఫస్ట్ క్వాడ్రంట్ ఎలా తీసుకోవాలి, థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటా. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎంత వచ్చింది ఇక్కడ 60 వచ్చింది. థీటా ఈజ్ ఈక్వల్ టు 120. ఇంతకు ముందు సమ్ లో 150 వచ్చింది, ఇప్పుడు 120 వచ్చింది. దేర్ఫోర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ is equal to R of cos theta plus
I sin theta that is equal to R వాల్యూ మనకి 2√7 cos 120 ప్లస్ I sin 120. సో ఆ విధంగా చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ 2 సమ్స్ కూడా చెప్తాను, ఎందుకంటే ఈ 5 సమ్స్ లో ఒక సమ్ గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఫోర్త్ బిట్ చూద్దాం. -1 మైనస్ i దీన్ని మళ్ళీ a ప్లస్ ib తో కంపేర్ చేసుకుంటే a is equal to -1, b is equal to -1. a is equal to -1, b is equal to -1. మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? r ని ఫైండ్ అవుట్ చేయాలి. r is equal to root of a square plus b square, root of -1 whole square plus -1 whole square. r is equal to root of 1 plus 1. r is equal to root 2. సో మనకి r వాల్యూ ఎంత వచ్చిందండి? root 2 వచ్చింది. నెక్స్ట్ cos theta sin theta. cos theta equal to a by r. a వాల్యూ -1 by root 2 minus 1 by root 2 అనేది cos లోను sin లోను కూడా cos 45 sin 45, కాబట్టి దీని ఏం రాస్తానండి? cos 45. అలాగే sin theta equal to b by r. b వాల్యూ -1, ఇది కూడా -1 by root 2. సో మైనస్ sin లో కూడా 45 1 by root 2 sin 45. ఇది రాగానే cos sin రెండు కూడా నెగటివ్. cos sin రెండు నెగటివ్ అంటే theta belongs to Q3. cos theta sin theta are negative implies theta belongs to Q3. theta is equal to ఫార్ములా ఏం చెప్పాను ఇక్కడ? -pi plus theta. -pi plus theta. సో theta is equal to -180 plus, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ theta అని తీసుకోమన్నాం. ఎంతండి? 45 implies theta is equal to -135. Therefore, modulus amplitude form r of cos theta plus I sin theta. r వాల్యూ ఎంత వచ్చింది మనకి? √2. √2 of cos -135 plus I sin -135. ఈ మోడల్లో లాస్ట్ సమ్ చూడండి. 1 minus i. a plus ib తో కంపేర్ చేసుకుంటే a is equal to 1. ib కదా, b is equal to -1. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. r is equal to root over a square plus b square, అంటే root of 1 square plus -1 whole square. root of 1 plus 1 implies r is equal to సేమ్ ఇందాక వచ్చినట్టే root 2 వచ్చింది. నెక్స్ట్ cos theta sin theta. cos theta equal to a by r. a వాల్యూ 1 by root 2. cos లో 1 by root 2 cos 45, సేమ్ ఇంతకు ముందు సమ్ వాల్యూ, కానీ మైనస్ ఉంది కదా. sin theta equal to b by r. ఇదో ఫార్ములా ప్రకారం sin theta కి b by r. సో -1 by root 2 minus 1 by root 2 sin లో సేమ్ sin 45. cos 45 అన్న sin 45 అన్న రెండు కూడా 1 by root 2. సో cos is positive, sin is negative. cos theta is positive, sin theta is negative. చూడండి, cos theta positive, sin theta negative. theta belongs to Q4. theta belongs to Q4. So theta is equal to formula ఏంటి? minus theta. So theta is equal to minus ఎంత వచ్చింది మనకి? theta 45. సో ఇక్కడ వచ్చిన వాల్యూ theta కింద చూసుకోవాలి. ఇప్పుడు therefore modulus amplitude form r of cos theta plus I sin theta. r వాల్యూ ఎంత వచ్చిందండి? √2. √2 of cos theta అంటే -45 plus I sin -45. ఎవరైనా చెప్తున్నా ఈ విధంగా మనం చేసుకుంటే ఈ మెథడ్ లో పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందండి, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి.
ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఏదో ఒక సంవత్సరం అడుగుతానే వచ్చారు. కాబట్టి ఈ మోడల్లో ఉన్న 5 సమ్స్ కూడా నేను చెప్పాను, జాగ్రత్తగా చేసుకోండి. అంటే 4 కోఆర్డినేట్స్ లో ఉన్న యాంగిల్స్ కూడా వచ్చే కవర్ అయ్యే విధంగా చెప్పాం. టోటల్ టెక్స్ట్ బుక్ లో ఈ మోడల్లో ఉన్న 5 సమ్స్ కూడా ఈ క్వశ్చన్ నెంబర్ 9 లో కవర్ అయినాయి. ఇంకా రిమైనింగ్ సమ్స్ కూడా ఇప్పుడే చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మోడల్ చూడండి. ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ a minus ib by a plus ib. సేమ్ ఇలాంటి క్వశ్చన్ పైన ప్లస్ కింద మైనస్ కూడా ఉంటుంది. సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో దాన్ని కూడా అదే విధంగా మీరు ట్రై చేయండి. అంటే a plus ib by a minus ib అన్న సమ్మును మీరు ట్రై చేయండి. సరే, ఫస్ట్ z is equal to a minus ib by a plus ib. ఎప్పుడు కూడా డినామినేటర్ లో i ఉంటే ఒకటే బండ గుర్తు రేషనలైజ్ చేసేయండి. డినామినేటర్ లో i లేకుండా చేయండి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తో రేషనలైజ్ చేస్తున్నాం. కాబట్టి a మైనస్ ib రేషనలైజ్ చేయడానికి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తో, అదే మైనస్ ఉంటే ప్లస్ తో మల్టిప్లై డివైడ్ చేయాలి. a మైనస్ ib ఇంప్లైస్ z is equal to పైన 2 టైమ్స్ ఉంది కాబట్టి a మైనస్ ib హోల్ స్క్వేర్ a plus b into a minus b, a square minus b square. So a square minus b square అంటే I square b square. ఇది a minus b whole square. ఫార్ములా a square plus b square, b అంటే ib, I square b square minus ఫార్ములా a square plus b square minus 2ab minus 2a b అంటే ఇక్కడ మనకి ib by a square, I square వాల్యూ -1 minus I square అంటే +1 1 into b square. అంటే that implies z is equal to a square, I square -1 కాబట్టి minus b square minus I into 2ab by a square plus b square. సెపరేట్ చేస్తానండి, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు కూడా సెపరేట్ చేస్తున్నాను. అంటే a square plus b square తో డివైడ్ చేస్తున్నాను. ఇంప్లైస్ z is equal to a square minus b square by a square plus b square plus I into ఈ మైనస్ లోపల పెడతాం minus 2ab by a square plus b square, a plus ib ఫార్మ్ వచ్చింది. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a plus ib. సో రియల్ పార్ట్ a అంటే రియల్ పార్ట్, a is equal to ఏమొచ్చింది మనకి a square minus b square by a square plus b square. ఇమాజినరీ పార్ట్ b is equal to minus 2ab by a square plus b square. మనకి క్వశ్చన్ లో ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అడిగారు. సో అదే a ప్లస్ ఇదే క్వశ్చన్ లో అడిగారు. a ప్లస్ ib బై a మైనస్ ib ఇచ్చి ఫైండ్ ద రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలండి, డినామినేటర్ లో మైనస్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైన్ అంటే ప్లస్, అంటే a ప్లస్ ib తో రేషనలైజ్ చేయాలి, మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇక్కడ ఎలా చేస్తున్నాం, యాసిడ్ గా అలా చేస్తే మనకు ఆన్సర్ కూడా వస్తుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. రైట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7,24. ఇది 3 టైమ్స్ అడిగారు. అది ఏపీఆర్ టిఎస్ అనేది చూడకండి, ఎందుకంటే ఒకసారి ఏపీలో అడగవచ్చు, ఒకసారి టిఎస్ లో అడగవచ్చు. ఏదైనా ఆ మోడల్ కంప్లీట్ గా మనకు అర్థం అవుతుందా లేదా. ఇక్కడ వేరే వేరే నెంబర్స్ తో చాలా సమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో, మనకి దగ్గర ఒక 4 or 5 సమ్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా మీరు వింటే ఈ మోడల్ యాజ్ ఈజ్ గా వేరే ఏ సమ్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఫస్ట్ లెట్ z is equal to ఎంత ఇచ్చారండి, 7,24 అని ఇచ్చారు. దీన్ని a, b ఆర్డర్ పేర్ లో ఉన్నదాన్ని కాంప్లెక్స్ నెంబర్ ఎలా రాయించండి, a ప్లస్ ib అని రాయొచ్చు అని చెప్పాను. అంటే ఆర్డర్ పేర్ తీసేస్తే ఈ బ్రాకెట్స్ తీసేస్తే a ప్లస్ ib గా రాయొచ్చు. దీన్ని 7 ప్లస్ 24i. ఇదే క్వశ్చన్ ఫైండ్ అది రైట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 ప్లస్ 24i అని కూడా అడగచ్చు. సరే, ఒక్కసారి ఇన్వర్స్ గురించి చెప్తున్నాను చూడండి. ఎడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు a ప్లస్ ib కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -a మైనస్ ib అండి, స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే
1/a+ib. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఎంత వాల్యూ యాడ్ చేయడం ద్వారా 0 వస్తుంది. -a-ib రెండు కూడా ఆపోజిట్ సైన్స్ యాడ్ చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఎంత వాల్యూతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. a+ib 1/a+ib తో మల్టిప్లై చేస్తే ఈ రెండు క్యాన్సిల్ 1 వస్తుంది. సరే ఈ రెండు గుర్తుపెట్టి. కాంజుగేట్ అంటే a+ib కి a-ib. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. కాంజుగేట్ అంటే a-ib, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -a-ib, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/a+ib. ఇప్పుడు therefore మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z అంటే ఎంతండి 1/7 + 24i. దీనే కానీ ఇలా వదిలేయకూడదు. ఇక్కడ వరకు రాసి నీకు 1 మార్కే వస్తుంది. ఇది డినామినేటర్ ఎప్పుడు అయి ఉండకూడదు. అంటే రేషనలైజ్ చేయాలి. అంటే డినామినేటర్ అయి ఉండగా వదిలేస్తే మార్క్ చేస్తాం. కాబట్టి రేషనలైజ్ చేయడం అంటే 7 + 24 అయింది. కాబట్టి 7 - 24i/7 - 24i that is equal to 7 - 24i/a+b into a-b. a square minus b square అంటే 7 square minus 24 square into i square అంటే 7 - 24i/7 square అంటే 49 minus i square అంటే +1. i square వాల్యూ -1 అండి. మైనస్ i square అంటే మైనస్ ఆఫ్ మైనస్ +1. మైనస్ i square అంటే +1. 24 square అంటే 576. 7 - 24i/ ఎంత అంటే ఇది 625. therefore multiplicative inverse is equal to 7/625 plus i into -24/625. కానీ మన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఆన్సర్ రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 7/625 కామా i రాయకుండా అంటే 7,24 ఇచ్చారు కాబట్టి కామా -24/625 అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారో ఆన్సర్ కూడా ఆ విధంగా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఎంత పర్ఫెక్ట్ గా కరెక్షన్ చేసినా కూడా మనకి ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. హాయ్ స్టూడెంట్స్, చెప్పి జాగ్రత్తగా వినండి. 2 మార్క్స్ మాత్రం ఎవరో నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీరు 2 మార్క్స్ అనేవి ప్రెజెంట్ చేయకపోతే మనం ఎంత రాసినా 4 మార్క్స్ 7 మార్క్స్ రాస్తే కేవలం 55 మార్క్సే మనకు వస్తాయండి. సో ఖచ్చితంగా 2 మార్క్స్ అన్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. నేను మాక్సిమం 2 మార్క్స్ చాప్టర్స్ అన్ని కూడా వరుసలో లైన్ లో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు జాగ్రత్తగా ఇవన్నీ ప్రిపేర్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్స్ మారొచ్చు. ఇప్పుడు 7,24 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగారు, 2,3 అడగవచ్చు. కానీ ప్రాసెస్ మాత్రం ఇదే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి అన్ని మోడల్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మోడల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా నేను వీడియోలు చేస్తానండి. ఆల్మోస్ట్ చూడండి ఈ సమ్ ఉంది 3 టైమ్స్ అడిగారు. సో అలా ఈ టైంలో మనకు ఖచ్చితంగా మీకు క్లాసులు కూడా సరిగ్గా జరగలేదు కాబట్టి మాక్సిమం పేపర్స్ అన్ని కూడా ఈజీగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ వీడియోస్ లో చెప్తున్న సమ్స్ ని జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ రేపు వీడియోతో క్వశ్చన్ నెంబర్ 1 and 2 అంటే కాంప్లెక్స్ నెంబర్స్ లో 2 మార్క్స్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా రేపు వీడియోతో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ చాప్టర్ డిమోవర్స్ థియరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ వరుసగా అన్ని కూడా మీకు కవర్ అయ్యే విధంగా చెప్తాను. లాస్ట్ లో మీరు అడిగిన 7 మార్క్స్ అందులో 2B లోకి వచ్చేసరికి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అడిగారు, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అడిగారు 2A లో. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నేను చెప్తాను. ఇక్కడ నుంచి ఏ ఒక్క రోజు కూడా క్లాసు అనేది మిస్ అవ్వకుండా ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తా. అవకాశాన్ని బట్టి 2 వీడియోస్ రోజుకి అప్లోడ్ చేయడానికి చూస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ ప్రిపేర్ అయ్యి 75 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దయచేసి ఇంకొక చిన్న మాట ఏంటంటే, మీకు వీడియో నచ్చితే, నా క్లాస్ మీకు బాగా అర్థం అవుతుందంటే చిన్న కామెంట్ పెట్టండి, లైక్ అని కొట్టండి, సరిపోతుంది. మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.